మా బావని ఎవరో తన సాఫ్ట్‌వేర్ ఫ్రెండ్ అడిగారంట. "నేను నెలకి 1,00,000, 2,00,000 సంపాదిస్తాను. నువ్వేం సంపాదిస్తావు? నాలో సగం కూడా సంపాదించలేవు" అని. ఇక్కడ ఏంటంటే మీరు లక్షల్లో ఒకరిగా సంపాదిస్తే మీకు ₹1,00,000 రావచ్చు. బట్ ఇక్కడ మా బావ ఇక్కడ మేనేజర్‌గా వర్క్ చేస్తాడు. మా బావ కిందే చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి సాలరీస్ కానీ, లీవ్స్ కానీ, వర్క్ కానీ అంతా మా బావే అలొకేట్ చేస్తారు. మా బావ ఒక్కడి కష్టం మీద ఇక్కడ ఇయర్‌కి కోట్ల టర్నోవర్ వచ్చిద్దండి. అందుకే ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఎక్కడైనా సరే ఎంప్లాయీస్ బాస్‌ని కాకా పెడతారు. కానీ ఇక్కడంతా డిఫరెంట్ అనమాట. అసలు మా బావ ఉంటేనే వాళ్ళ బాస్ చాలా హ్యాపీగా ఉంటారు. అసలు ఎక్కడైనా చూసుంటారా బాస్ వాళ్ళ పేరెంట్స్ ఎంప్లాయీస్‌ని ఇంత మంచిగా ట్రీట్ చేయడం. కానీ ఇక్కడైతే మా బావ వాళ్ళ ఆఫీస్‌లో ఎంత మంచిగా ట్రీట్ చేస్తారంటే అసలు చాలా బావుంటుంది ఇక్కడ ఆఫీస్‌లో వీళ్ళకి. నేనేదో సాఫ్ట్‌వేర్ వాళ్ళని తగ్గించి మాట్లాడినట్టు అనుకోమాకండి. నేను కూడా ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌నే. మన సాఫ్ట్‌వేర్ లైఫ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే మనల్ని ఉంచుకుంటారు. తర్వాత పీకి పక్కనేస్తారు. బట్ మా బావది అలా కాదు. పర్మనెంట్ జాబ్ అనమాట. మనకై మనం మానేస్తే తప్ప వాళ్ళు తీసేయడానికి లేదు. అయినా ఎప్పుడూ ఒకరిని ఇలా డిగ్రేడ్ చేసి ఎప్పుడూ మాట్లాడకూడదు కదండీ. ఒకరిని తక్కువ చేసి నిన్ను నువ్వు గొప్పగా చూపించుకుంటున్నప్పుడే నువ్వేంటో మాక్సిమం అందరికి అర్థమైపోయినుద్ది. దీని గురించి మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి.